నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ స్థానానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవ్ ముదిరాజ్ గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ కార్యకర్తలకు అండగా ఉంటున్నానని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టికెట్ రాకపోయినా ఈసారైనా బీసీ సామాజిక వర్గం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుందన్నారు. పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంలో తనకు టికెట్ ఇస్తే అందరితో సమన్వయం చేసుకుంటూ ఎంపీగా గెలుస్తానని అన్నారు. అదేవిధంగా పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారికి సహకరిస్తానని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవ్ ముదిరాజ్తో మా పాలమూరు ఫోర్ సైడ్స్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నతో అన్ని పార్టీలు కూడా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆశావాహుల నుండి దరఖాస్తు స్వీకరించినట్టుగానే ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులతోటి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ నుండి సంజయ్ ముదిరాజు కూడా అప్లై చేసుకున్నాడు. ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, మాట్లాడదాం. గతంలో కూడా మీరు అసెంబ్లీ ఎన్నికల్లో అప్లై చేసుకున్నారు, టికెట్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అభ్యర్థిత్వానికి అప్లై చేసుకున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? అసెంబ్లీకి అప్లై చేసుకున్నాం, వాస్తవమే. ఆయన రాలేదు. కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల వాళ్ళ ఈక్వేషన్స్ ఏదో ఉండి ఇక్కడ ఒక వేరే వ్యక్తికి ఇవ్వాలంటే సరే దానికి ఒప్పుకొని మేమంతా కూడా ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డా కూడా తర్వాత పార్టీ అధిష్టానాన్ని చేసి ఎట్లయినా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మేమంతా కష్టపడి ఆయనను ఇక్కడ ఉన్న స్థానికుని గెలిపేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల రాలేదు. కానీ ఈసారి మాత్రం పార్లమెంట్ టికెట్ కూడా నేను లాస్ట్ టైం 2018లో కూడా పార్లమెంట్ టికెట్కి చాలా గట్టిగా అడిగిన అప్పుడు కూడా మొండి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినామని చెప్పిండ్రు, అన్ని కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల. ఇప్పుడు మాత్రం తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒకటే మాట మాట్లాడుతున్నారు, ఎంతసేపు అయినా కూడా తెలంగాణ ఇచ్చిందే మేము సామాజిక న్యాయం చేయడానికి ఇచ్చినామని చెప్పి. ఆ నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. నేను సామాజిక న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీతోటే, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేయగలుగుతానని నమ్మే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిని. కాబట్టి ఏదైతే రాహుల్ గాంధీ గారి మాట ఏవైతే చెప్పినరో స్థానికులకే ఇస్తాము, సామాజిక న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మన అసెంబ్లీలో కూడా చాలా మటుకు మొత్తం మన పార్లమెంట్ సెగ్మెంట్లో తీసుకుంటే అందరు కూడా ఒకటే వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈసారి తప్పకుండా పార్లమెంటు బీసీకి ఇస్తారని భావిస్తున్నా. ఆ బీసీల్లో నేను ఉంటానని చెప్పి కూడా భావిస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సర్వే విధంగా చేస్తుందా లేకుంటే ఏదైతే సర్వీస్ విధంగా ఇస్తుందా టికెట్ మొత్తాన్ని? సర్వీస్ ఒక సర్వీస్ చేసినంత మాత్రానే ప్రజల లోపల మనకు అర్హత లేకపోతే కాదు. కంపల్సరీ సర్వే ప్రజలందరూ కూడా ఆమోదించి ప్రజల ఇష్టంతో క్యాండిడేట్ను డిసైడ్ చేస్తారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రజల మధ్యలో దాదాపు 30 సంవత్సరాలు ఉంటున్నా. స్థానికుని ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో అక్కడ స్థానికుని నేను 24 అవర్స్ అవైలబుల్ ఉంటాను. మహబూబ్ నగర్లో నేను ఇక్కడ చేస్తాను. అదిగాక నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. పార్లమెంట్ అభ్యర్థికి ఏ అర్హతలు ఉండాలో అన్ని అభ్యర్థులు ఉన్నాయి. నేను ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని. మహబూబ్ నగర్ పార్లమెంట్లో 15 లక్షల ఓటర్స్ ఉంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు 9 లక్షల మంది బలహీన వర్గాల ఓట్లు ఉన్నాయి. ఇలా బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరం ఉంది. బలహీన వర్గాలు కూడా వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, మా ప్రాతినిధ్యం ఎప్పుడు వస్తుంది, మేము ఇంతవరకు అణిగి ఉండాలి, 75 సంవత్సరాలు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి, ఇంతవరకు కూడా మాకంటూ ఒక ఆధిపత్యం లేకపోయింది, మాకంటూ అధికారం లేకుండా పోయింది. రేపు రాబోయే దినాల్లో కూడా యువతరానికి ఒక ఆదర్శంగా ఉండాలంటే మా సొంటల్లో కొంచెం అవకాశం వస్తేనే రేపటి నాడు ఏదైనా భావితరాలకు ఏదైనా మేలు జరుగుతుంది. లేకపోతే మేము ఇంత కష్టపడి 30 ఏళ్ళు కష్టపడి రేపు మాకు కూడా అవకాశాలు రాకపోతే చాలామంది నిరాశ చెందుతారు. కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకంతో పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా కార్యకర్తలు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరుగుతుందని నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకని. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, అందరూ కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. ఏదైతే తెలంగాణ ఇచ్చిన సామాజిక న్యాయం అనే అంశాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుందని కూడా అందరు చూస్తున్నారు. పాలమూరులో పార్లమెంటు సందర్భంగా వాళ్ళందరూ కూడా చాలామంది కూడా అప్లై చేసుకున్నారు. అయితే ఒకవేళ మీకు టికెట్ కేటాయించకుండా వేరే వారు కూడా టికెట్ కేటాయిస్తే వాళ్ళకు సహకరించే అవకాశం ఉంటుందా, లేదంటే ఏదైనా పార్టీ మారే నిర్ణయాలు కూడా ఏమైనా ఉంటాయా?
పార్టీ మారి ఎప్పుడు కూడా మేము పార్టీకి డిసిప్లిన్ వర్కర్గా పనిచేసినాము. ఎవరికి టికెట్ ఇచ్చినా చేస్తాం, దాంట్లో ఏం లేదు. నాకు టికెట్ ఇస్తేనే చేస్తా లేకపోతే చేయననే వ్యక్తిని కాదు. అట్లానంటే నేను 30 సంవత్సరాల నుంచి ఎట్లా చేస్తున్నాను, ఎన్నోసార్లు అవకాశాలు రాలేదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీలు మస్తు అవకాశాలు ఇచ్చినా కూడా వేరే పార్టీలు కాదు, నాకు కాంగ్రెస్ పార్టీలనే ఏదో ఒకటి కావాలని చెప్పి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ఏకైక పార్టీ, కేవలం ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా డెమోక్రసీ ఉండే పార్టీ. ఒక చిన్న కార్యకర్తకు కూడా ఇక్కడ మంచి ఎదగడానికి స్కోప్ ఉన్న పార్టీ. మనం చూస్తున్నాం రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో కూడా వాళ్ళంతా కూడా ఒక బాసిజం కింద ఒక కార్పొరేట్ వ్యవస్థలాగా పనిచేస్తారు. కానీ ఒక డెమోక్రటిక్ పార్టీ అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినా అవకాశం ఇవ్వకపోయినా తప్పకుండా పనిచేస్తా, పార్టీ గెలుపు కోసం పనిచేస్తా. మా ఏకైక లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మా లక్ష్యం. కాబట్టి పార్టీ కోసం పనిచేస్తున్నాం. అయితే పాలమూరులో పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకే సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. ఒకవేళ టికెట్ ఎవరు కేటాయించినా కూడా ఏ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది పాలమూరు పార్లమెంట్లో? మహబూబ్నగర్ పార్లమెంట్లో చాలా క్లియర్గా మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మనం చాలా కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించినంత వరకు కూడా 7 పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. 60 దినాలు కూడా కాలే ప్రజల ఎన్నికలు ఇచ్చి. మా గవర్నమెంట్ కూడా 60 దినాల లోపల వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి చాలా కష్టపడుతున్నారు, అదేవిధంగా పనిచేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా అసంతృప్తిగా లేరు, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే ఏ విధంగా అయితే ఆఫీసర్స్ నియామకం జరుగుతుందో, ఏ విధంగా అయితే అధికారులు పనిచేస్తున్నారో, ఏ విధంగా అయితే కరప్షన్ను ఆపడానికి గవర్నమెంట్ ప్రయత్నించి అలా కరప్ట్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటున్నారు. చాలా ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మళ్ళీ కూడా ప్రజలు మొత్తం దేశమంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మన మహబూబ్నగర్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురుతాయని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను. ఇది మొత్తానికి ఏదైతే పార్టీ కోసం ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నా, అదేవిధంగా అభ్యర్థులు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులలో క్రమంగానే నేను కూడా పెట్టుకున్నాను. ఒకవేళ పార్టీ అయినా ఖచ్చితంగా టికెట్ కేటాయిస్తే పాలమూరులో ఉన్నటువంటి పార్లమెంటు కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులలో కూడా ఎవరికి టికెట్ కేటాయించినా సానుకూలంగా వాళ్ళు వెంట ఉండి పనిచేసి అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో చందు, 4 Sides TV, మహబూబ్ నగర్.